నమస్తే అండి. తెలుగు ట్రెడిషనల్ బ్లాగ్స్‌కి స్వాగతం. ఇప్పుడు మనం చూసే టెంపుల్ వచ్చేసి చైతన్యపురిలో కోసనగుండ్ల లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ అండి. దీని గురించి ఇవాళ మీకు చెప్పబోతున్నాను. ఇది వచ్చేసి మన చైతన్యపురిలో ఫణిగిరి కాలనీలో ఉందండి. ఫణిగిరి కాలనీలో కోసనగుండ్ల లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ అంటే ఎవరైనా చెప్తారో లొకేషన్‌లో కూడా తెలుస్తుంది. ఎంట్రన్స్ వచ్చేసి ఇలా వెంకటేశ్వర స్వామి శంకు చక్ర నామాలతో ఉంటుందండి. స్టెప్స్ ఇలా ఉంటాయి. స్టెప్స్ ఎక్కేటప్పుడు మనకి లెఫ్ట్ సైడ్లో స్టెప్స్ ఎక్కేటప్పుడు లెఫ్ట్ సైడ్లో దేవతామూర్తుల విగ్రహాలు ఇలా అమర్చబడి ఉంటాయి. ఇంకా కొద్దిగా స్టెప్స్ ఎక్కిన తర్వాత మనకి గరుత్మంతుడి ఫోటో విగ్రహ రూపంలో ఉంటుంది. ఎంట్రన్స్లో మనకి వినాయకుడి మందిరం ఉంటుందండి. విఘ్నాధిపతి అందరికంటే ముందు పూజలు అందుకునే వినాయకుడి మందిరం ఉంటుంది. ఇలా కాళ్ళు కడుక్కొని మనం వినాయకుడి దర్శనం చేసుకొని నెక్స్ట్ వెళ్తుంటే మనకి ఆ రైట్ సైడ్లో మనకి ప్రాపర్గా కనిపించట్లేదు, కానీ రైట్ సైడ్లో ఉండే ఒక మందిరం వచ్చేసి నవగ్రహాల మందిరం అండి. దాన్ని క్రాస్ చేసిన తర్వాత లక్ష్మీ నరసింహస్వామి మండపం స్టార్ట్ అవుతుంది. ఇదే గుడిలో మనకి వివాహ వేడుకలు జరుపుకోవడానికి 1000 మెంబర్స్కి సరిపడా ఒక వివాహ మండపం ఉందండి. ఎవరైనా మ్యారేజెస్ టెంపుల్లో చేసుకోవాలి అనుకునే వాళ్ళు ఇలా చేసుకోవచ్చు. వీళ్ళ దగ్గర చైర్స్, టేబుల్స్, ఈ హాల్ అనేది ప్రొవైడ్ చేయబడుతుంది. ఇది మన లక్ష్మీ నరసింహస్వామి వారి గర్భగుడి అండి. దీంట్లోనే వెంకటేశ్వర స్వామి మందిరం కూడా ఉందండి. మనకి చూడొచ్చు, జూమ్ చేస్తే మనకి కనిపిస్తుంది చూడండి వెంకటేశ్వర స్వామి వారి మందిరం. అలానే మనకి లక్ష్మీ నరసింహస్వామి వారితో పాటు శ్రీరాముడి మందిరం కూడా ఉందండి లోపల మనకి. దీని నుంచి మనము గర్భగుడి ఎంట్రన్స్లోకి వస్తే మనకి బ్యాక్ ఎంట్రన్స్ కిందకి వెళ్ళేటప్పుడు ఆంజనేయ స్వామి వారి మందిరం కూడా ఉంది. అన్ని దేవాలయాల్లో లాగా ఇక్కడ కూడా మనకి గోమాత సంరక్షణ కోసం గోశాల ఉందండి. గోమాతకి ఎవరైనా గ్రాసం పెట్టాలనుకునేవారు పెట్టచ్చు. థ్యాంక్స్ అండి. ఈ వీడియోని ఫస్ట్